నమస్తే. నేను మీ వినోద్. 'బిగ్ బాస్'లోకి మరో పల్లవి ప్రశాంత్ షాక్ అయ్యారా? ఎవరా అనుకుంటున్నారా? ఆర్మీ అని పేరు చెప్పుకొని 'బిగ్ బాస్'కెళ్ళి తన కంటెస్టెంట్స్‌తో ఆడి అంటే తన స్ట్రాటజీని చూపించి 'బిగ్ బాస్ 9' తెలుగు ఫైనలిస్ట్‌కు చేరినటువంటి మన కళ్యాణ్ పడాల గారు. పవన్ కళ్యాణ్ పడాల ఇతను ఇండియన్ ఆర్మీయే కాదు, అతన్ని 6 నెలలు మాత్రమే డ్యూటీ చేసి వచ్చేశాడని, అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ కామెంట్ చేశాడు సుందర్. సుందర్ ఎవరు అంటే ప్రెజెంటు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు. సో, అతను ఈ షాకింగ్ కామెంట్స్ అంటే ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను ఆర్మీయే కాదు, ఆర్మీ నుండి డిస్మిస్ అయ్యాడు అని కామెంట్ చేశాడు. ఎందుకు అంటే ప్రతి సోల్జర్‌కి 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్‌మెంట్‌లో ఉండడు. డిస్మిస్ అన్నా చేస్తారు. లేదు అంటే ఇతనే రిజైన్ చేసన్నా బయటికి రావాలి. అయితే ఇప్పటికి 'బిగ్ బాస్' 90 రోజులు అయిపోయింది. అయినా కూడా అతను ఆర్మీయే అని చెప్పుకుంటూ బయట తిరుగుతున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆర్మీ నుండి బయటకు వచ్చేసినట్టే. ఎందుకు అంటే ఆయన డిస్మిస్ అయ్యిండు. ఈ రోజుతో సోల్జర్ అనే తన ఐడెంటిటీని కోల్పోయాడు. అతను ఒక సామాన్యుడే. అంటే ఒక సామాన్యుడు బిగ్ బాస్‌కెళ్ళినట్టే. అంతేగాని తన ఆర్మీ అని చెప్పుకుంటూ బిగ్ బాస్‌కెళ్ళి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదని ఈ సుందర్ ఆర్మీ జవాన్ చెప్పాడు. ఇతను ఇండియన్ ఆర్మీయే కాదు, సీఆర్‌పీఎఫ్. ఇది ఇండియన్ సీఆర్‌పీఏ అంటే ఇండియన్ పోలీస్ ఫోర్స్ అన్నట్టు. ఇదొక రకమైన అంటే బార్డర్‌లోకి సంబంధించినటువంటి ఈ డ్యూటీ వేస్తారు. సో, ఇది అక్కడ లీవ్ దొరకడమే కష్టము. ఎగ్జాంపుల్ నా పెళ్ళని చెప్పినా కూడా ఈ పెళ్లి ఇప్పుడు కాకుంటే తర్వాత చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారే వాళ్ళు తప్ప లీవ్ అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి అన్ని రోజులు సెలవు ఇవ్వడం కుదరదు. సో, అయితే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు అని ఒకసారి చూసుకున్నట్టయితే ఇతను 3 ఏళ్ళు కాదు 9 నెలల ట్రైనింగ్ చేశాడు. తర్వాత 5, 6 నెలలు డ్యూటీ చేసి వచ్చేశాడు. ఇతను 'బిగ్ బాస్' హౌస్‌లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి ఆర్మీలో ఉపయోగించే 3 అనే పదాన్ని ఉపయోగించాడు. అందులో డి అంటే డిసిప్లిన్. ఆర్మీలో ఇదొక ముఖ్యమైన పదం అన్నట్టు డిసిప్లిన్. ఫస్ట్ వీళ్ళకు చెప్పేదే ఈ డిసిప్లిను. ఎందుకు అంటే వీళ్ళు ఏ రకంగా ఆర్మీలోకెళ్ళిన తర్వాత ఏ రకంగా ఉండాలి, ఆర్మీ నుండి మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలనేది అక్కడనే చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.